స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు వర్చువల్ విధానంలో 300 సెల్ టవర్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతిలో జరగనున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నమ్మి అప్పలరాజు యాదవ్. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో 300 4G సెల్ టవర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వర్చువల్ గా సెల్ టవర్స్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్, ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, కేంద్ర ప్రభుత్వంని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం. దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ల్యాండ్ ఏదైతే కేటాయించాల్సి ఉందో టవర్లకు సంబంధించి అన్ని రకాలుగా ఆ ల్యాండ్ను మొత్తము, ఆ భూములన్నీ కూడా ఈ 2,900 దగ్గర లొకేషన్స్లో ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది. రైట్ ఆఫ్ వే కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు ఆ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం జరిగింది. కరెంట్ కనెక్షన్ కూడా వీళ్లకు ఆ టవర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కూడా ఇవ్వడం కూడా జరిగింది. పురాతన ప్రాంతాలు కలిగి ఉన్న దక్షిణ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 27వ వార్డు కార్పొరేటర్ వీరారావు, వైసీపీ అధ్యక్షుడు సౌత్ నియోజకవర్గం క్లస్టర్ ఇన్ఛార్జ్ నీలాపు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డులో సుమారు 86 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27వ వార్డు పరిధిలోని 21.10 లక్షలతో డైమండ్ పార్క్ వద్ద బీటీ రోడ్లు, 36.58 లక్షలతో శ్రీనగర్లో శ్మశాన వాటిక అభివృద్ధి, 28 లక్షల వ్యయంతో హిందూ ముస్లిం కాలనీలో G+1 కమ్యూనిటీ భవనానికి శ్రీకారం చుట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేదల మౌలిక వసతులతో పాటు వారి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 27వ వార్డు 3 శంకుస్థాపనలో ప్రారంభోత్సవం చేశాము. కార్పొరేటర్ గారు డి వీరారావు గారు, వైఎస్ఆర్సీపీ
అధ్యక్షులు, అలాగే సౌత్ మండల ప్రెసిడెంట్ శ్రీ సర్వేశ్వర రెడ్డి గారు నేతృత్వంలోని ఇతర సీనియర్ నాయకులందరూ కూడా బీటీ రోడ్ ఒకటి మనం చేస్తూ ఉన్నాము. డైమండ్ పార్క్ దగ్గర సుమారు 22 లక్షల రూపాయలతోటేమో బీటీ రోడ్ చేస్తూ ఉన్నాము. అలాగనే బరియల్ గ్రౌండ్లో 38 లక్షలతోటి స్లాబ్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాము శ్రీనగర్ బరియల్ గ్రౌండ్లోని. అలాగే హిందూ ముస్లిం కాలనీలోని G+1 కమ్యూనిటీ హాల్ ఒకటి సుమారు 28 లక్షలతోటేమో చేస్తూ ఉన్నాము. అంతా కలిపి 75 లక్షలతోటేమో ఈరోజు వర్క్స్కి స్థానిక సెక్రటరీ గారు, అలాగే స్థానిక మహిళలు, తెలుగుదేశం నాయకులు, అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమం చేస్తాము. దక్షిణ నియోజకవర్గంలోని సుమారు ఒక 100 కోట్ల వరకు కూడా మనం పనులు చేయడం జరిగింది అన్ని వాటిల్లో కలిపి. ముఖ్యంగా ఇప్పుడు అదనంగా కూడా రోడ్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేస్తూ ఉన్నాము. ఏదైతే పురాతనమైన రోడ్డు జగదాంబ జంక్షన్ రోడ్డు, పాత పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్డు ఉంటుంది, 50 కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తూ ఉన్నాము. రోడ్డు కాలువలు వేయడం కోసమనే 12 కోట్లు దానికి కాంట్రాక్ట్ ఇచ్చాము. ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతి నగరంలో జరగనున్న బీసీ సంక్షేమ సంఘం మహాసభను జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు నమ్మి అప్పలరాజు బీసీ కులస్తులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అప్పలరాజు సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ ఈ మహాసభలో బీసీ సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రధానంగా చర్చించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఈ మహాసభలో ప్రధానంగా చర్చే ఎజెండాగా సాగుతుందన్నారు. ఈ మహాసభకు జాతీయ స్థాయిలో నాయకులు, బీసీ నాయకులు అందరూ హాజరవుతున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో ఎవరికి ఏ విధమైన బీసీలకి కష్టం వచ్చినా సరే మేము ముందుండి మా బీసీ సంక్షేమ సంఘం లాగా వెంగళరావు గారు ఆధ్వర్యంలో కూడా మీకు ఈ రానున్న రేపు 4వ తారీఖున తిరుపతిలో భారీ 1,00,000 మందితో మేము సభ ఏర్పాటు చేస్తాం. బీసీలు మొత్తం అందరం కలిపి దాన్ని విజయవంతం చేయడానికి మేము 4వ తారీఖు తిరుపతి బయలుదేరుతున్నాము. అలాగే ఈ సందర్భంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మన విశాఖపట్నం, అలాగే ఉత్తరాంధ్ర తరపు నుంచి కూడా. అలాగే ఎంతోమంది త్యాగశీలులు మనం సంపాదించిన మన ఈ స్వాతంత్ర దేశంలో మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాను, స్వేచ్ఛగా ఎవరన్నా అడగలుగుతున్నాము, ఏం చేయగలనుకున్నా సరే అలా త్యాగబలం అని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు అర్పించి మనకి సేవలు చేసిన వాళ్ళందరికీ కూడా నా శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రం అనగానే మనకి ఎంతో స్వేచ్ఛ వచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఏం కావాలన్నా సరే చేసే స్వాతంత్రం మనకి 7 హక్కులు ఉన్నాయి. ఆ 7 హక్కులను వినియోగించుకున్నాం అని ఈరోజు అనుభవిస్తున్నాము. ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే ఖచ్చితంగా ఆ మహానుభావులు పెట్టిన భిక్ష అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. సంక్షేమము, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. 5వ జోన్ 43వ వార్డు పరిధిలోని అకైపాలెం 80 ఫీట్ రోడ్, శ్రీనివాస్ నగర్ బ్రహ్మంగారి గుడి వద్ద జీవీఎంసీ నిధులతో సుమారు 33.50 లక్షల వ్యయంతో నిర్మించిన బాక్స్ కల్వర్ట్ బ్రిడ్జిని కేకే రాజు, మేయర్ హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, వార్డు కార్పొరేటర్ ఉషశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పై నాయకులందరూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో 43వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పెద్దిశెట్టి ఉషశ్రీ గారి ఆధ్వర్యంలో గౌరవ మేయర్ శ్రీ గొలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా 33,50,000 రూపాయలతో ఈ వార్డులో వంతెన నిర్మించడం జరిగింది. ఇది చిరకాల వాంఛ, ఈ ప్రాంత వాసులు చిరకాల వాంఛ. ఒక కాలనీ నుంచి ఆల్మోస్ట్ రోజు సుమారు 2,000 నుంచి 3,000 కుటుంబాలు యాక్సెస్ ఉండేది. దాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు బ్రిడ్జి నిర్మాణం చేసి వారికి అందుబాటులోకి ఈ వార్డు వాసులందరికీ కూడా ఈరోజు అంకితం చేయడం జరిగింది.
విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదైనా ఒక ఉపాధి వచ్చినా, ఒక ఫ్యాక్టరీ వచ్చినా, లేకపోతే ఒక సర్వీస్ సెక్టర్ వచ్చినా అది ఏదైనా చేశారంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవుతుంది. ఎవరు ఈ ప్రాంతం మీద ప్రేమతో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని పాటుపడుతున్నారు మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే చిన్న వంతెన ఉండేదో దాన్ని 33.5 lakhs అమౌంట్ శాంక్షన్ చేయించి ఒక 16 feet వైడ్ బ్రిడ్జిని చేయడం జరిగింది. ఇది ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ, ఇక్కడ ఒక బ్రిడ్జ్ రావాలి. ఎందుకంటే ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఏదైనా కూడా ఒక 1.5 kilometers చుట్టూ తిరిగి 80 feet రోడ్లోకి రావాల్సి వచ్చేది. అటువంటిది ఇప్పుడు జస్ట్ ఒక 100 meters దూరంలో ఈ బ్రిడ్జ్ వేయడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 2000 ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతున్నాయి ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ చెరిష్ డ్రీమ్ కమ్ ట్రూ. ప్రజల కోసం నేను ముందు నుంచే పట్టుబట్టి ఆఫీసర్స్ అయితే ఏంటి, పొలిటీషియన్స్ ఏంటి మాట్లాడి ఇది చాలా చక్కగా చేయడం జరిగింది. సో ఇక్కడ సహకరించిన ప్రజలందరికీ, అలాగే మా వెన్నంటుండి నడిపిస్తున్న కేకే రాజు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు దువ్వారపు రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాధవదార్లో ఉన్న ఆయన నివాసం వద్ద పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వారపు రామారావు మాట్లాడుతూ తనకు ఇంతటి ప్రాధాన్యత కల్పించి ఉన్నతికి స్థాయిలో నిలబెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్లకు తానెల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఈ వేడుకల్లో ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మధుసూదన్ రావు, నరవ పైడిరాజు, వెంపటాపు నూకరాజు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి మిసెస్, ఇవన్నీ కలిసి నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. ఒక శాసనమండలి సభ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనేక అనుబంధ సంఘాలని నేను రాష్ట్ర స్థాయిలో మానిటర్ చేసిన ఒక అవకాశాన్ని, ఒక అదృష్టాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా మా అధినాయకులు చంద్రబాబు గారు అవకాశం కల్పించారు. ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా, అదేవిధంగా మా బీసీ సంఘ సోదరులంతా ఎంతోమంది వచ్చి వాళ్ళ యొక్క విశేష జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా బీసీ సంఘ సోదరులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మేము చాలా ఆశాభావంతున్నాం. తొందరలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా మేము విశ్వసిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా బీసీ సంఘ సోదరులందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా శక్తి మేర వాళ్ళందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు వారికి సపోర్ట్గా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కే తలమానికమన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటూ వచ్చిందన్నారు. ప్లాంట్ లాభాల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంత కాలం స్టీల్ ప్లాంట్ కర్మాగారాలన్నీ పదిలంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నానికే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో
నేను కొత్తగా చెప్పనవసరం లేదు. దీనికి పునాది వేసిన ప్రధాని ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు, BHVP లాంటి కంపెనీలు నష్టాల్లో ఉంటే ఇలాంటి కంపెనీలు బ్రతుకుతేనే ఎంప్లాయీస్, బ్రతికిస్తేనే ఎంప్లాయీస్ బ్రతుకుతారు, వాళ్ళ కుటుంబాలు బ్రతుకుతాయి అని ఆ రోజు BHELతో కలిపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ షిప్ యార్డ్ది కూడా నేవీలో కలిపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఎన్నో చేశారు రాజశేఖర రెడ్డి గారు. కానీ గమనిస్తే ఇప్పుడున్న నాయకులకి ఆ చిత్తశుద్ధి ఉందా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో 1,50,000 కోట్ల దోపిడీ చేశారని బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు, విశాఖ మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు ముఖ్యమంత్రి అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, అరే నీకెందుకు భయ్, మేమున్నాం కదా, అంతా నేను చూసుకుంటాను, నీకు 30 కోట్లు ఇస్తాను అంటే డబ్బులు ఇచ్చి ప్రజలకి మభ్యపెట్టి ఓట్లు తీసుకుందాము, ఓట్లు కొనుక్కుందాము అనే భావనతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలు మన దగ్గర దోచుకున్న దోపిడీ డబ్బు అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది. వాళ్ళు పంచే డబ్బుల్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, శుభ్రంగా తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వద్దనుకుంటే మానేయండి, అది మీ ఇష్టం, దానికి మాకు సంబంధం లేదు. దయచేసి వాళ్ళు ఇచ్చేది మాత్రం ఫుల్గా లాగి ఓటు మాత్రం వాళ్ళకి వేయకండి. ఏదో సెంటిమెంటల్ అవన్నీ ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు రాక్షస పరిపాలనలో ఉన్నాము. అంటే రాక్షస పరిపాలనే బెటర్ యాక్చువల్గా. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అక్కడికి శరణమ్మ గారు సొంత చెల్లెలు ఆవిడ కూడా చెప్తున్నారు. ఇదొక్కడే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సా పోనీ ఆయనకి పెట్టుకోండి, పర్వాలేదు. అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరమ్మా? వారు తల్లి గారికి, భార్య గారికి, 2 కూతుర్లకి. ఏమి మరి మీ షర్మిలమ్మ గారికి ప్రొటెక్షన్ ఇవ్వరా? షర్మిలమ్మ గారు మీ కుటుంబ సభ్యురాలు కాదా? ఎంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి. దీన్ని బట్టి మీ స్వార్థం ఏ విధంగా ఉందో అనేది అందరికీ అర్థమవుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నాయకులిద్దరూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీ కులస్తులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ నగరంలో ఈ విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో 40,000 కోట్ల ఆస్తులు దోచుకున్నారు, మీ అందరికీ తెలుసు. అలాగే పెదజాలరపేట కూడా గ్రామాన్ని కూడా కనుమరుగు చేసే పరిస్థితి. అలాగే గాదిరాజు ప్యాలెస్, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ జైహో బీసీ కార్యక్రమం ఈరోజు ఒక 5 వార్డుల్లో పెదవాళ్ళ తీరులో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు ఆరిలోవ ఎనిమిదుర్గమాంబ గుడి కళ్యాణ మండపంలో రేపు ఆరిలోవ 5 వార్డులు, తర్వాత 30వ తేదీన మిగతా వార్డులు కూడా జైహో బీసీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా బీసీ నాయకులు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 4.5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం చేసిన పరిపాలన, వాళ్ళు చెప్పే అబద్ధాలు, ప్రజలను మోసం చేసే విధానం మీద ప్రత్యేకంగా బీసీలు నష్టపోయారు. బీసీలకి ఎట్లాంటి ఆలోచన వాళ్ళ పెట్టారు, మేము ఎట్లా చేయబోతున్నాం అనే ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళందరినీ అడిగింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి మా ఫౌండర్ ఎన్టీ రామారావు గారి నుంచి ఇప్పుడు మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు అందరినీ అప్లిఫ్ట్ చేయాలి, అందరికీ అవకాశాలు తయారు చేయాలనే ఉద్దేశంతో పనిచేశారు. మీరు ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి చూస్తే సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఆయన పాత్రుడు గారు, బండారు సత్యనారాయణ గారు, పల్లా శ్రీనివాసరావు గారు అబ్బాయి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు, అప్పల నరసింహ గారు అబ్బాయి గణబాబు గారు ఇప్పటికీ ఒక చాలా ఇంపార్టెంట్ స్థాయిలో ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా పార్టీలో యాక్టివ్గా ఉండి ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా పనిచేస్తున్నారు. గాజువాక దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ యువ మోర్చా
జిల్లా కార్యదర్శి విశ్వతేజ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఈ దేశానికి చేసిన సేవలు ప్రజలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలేజ్ సిబ్బంది, విజయ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతతో, విద్యార్థులతో ఎవరైతే కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్నారో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్తో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. అందులో భాగంగా మన విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం దువ్వాడలో ఉన్నటువంటి విజ్ఞాన్ కాలేజీలో ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మేడం గారు అందరూ ఉండి స్టూడెంట్స్ అందరికీ కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి లైవ్ ప్రోగ్రాన్ని ఇక్కడ వీక్షించారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మన భారతదేశం ఇప్పుడు యువత చాలా అధికంగా ఉంది, యువతపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. యువత స్ఫూర్తితో నీతి నిజాయితీగా అన్ని రంగాల్లోనూ రాణించి భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడితే మరి ప్రపంచంలో భారతదేశం ఇప్పటికే 5వ స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో 1వ స్థానానికి రావాలంటే అది యువత వల్ల సాధ్యమని దిశానిర్దేశం చేశారు. ఇది పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని మనం అమ్ముకోకూడదు, ఓటుని అమ్ముకోకూడదు. ఖచ్చితంగా నిజాయితీగా ఎవరైతే దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి నిజాయితీగా అభివృద్ధికి పనిచేస్తారో అలాంటి వారికి ఓటు వేయాలి. అటువంటి ఓటుని ఆయుధంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనిత మీడియాతో మాట్లాడుతూ ఆర్కే రోజా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న నగరిలో చాలా మందికి రాజకీయ పదవులు ఇప్పిస్తానని చెప్పి కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేశారని అనిత ఆరోపించారు. బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, ఆవిడ బీచ్లో తిరుగుతుంటే చెప్పులు వెనకాతలు మోయడానికి ఇంకొక ఉద్యోగి, అంటే మామూలుగా లేదు ఈవిడ వ్యవహారం. పీక్స్లో ఉందనమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీ గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతీ గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు ఆవిడను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టు కూడా వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు. అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకు గ్రావెల్ పనులు కానీ, గ్రావెల్ అమ్మకాలు కానీ, అదేవిధంగా క్వారీ అమ్మకాలు కానీ. ఆఖరికి ఇంకో విషయం చెప్పనా, ఈవిడ ఏం చేస్తుందో తెలుసా, నేను అడిగితే నిజంగా మర్చిపోయింది, ఇలా కూడా సంపాదించవచ్చా అనిపించింది. ఆర్డీఓ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి అప్పచెప్పింది. అప్పచెప్పి ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. వాళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు క్లియర్ చేస్తారు. దానికి ఇంతని కమిషన్. అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. అది ఈరోజు ఆవిడ పరిస్థితి. నగరి ప్రజల్ని కూడా, అంటే నేనేమంటానంటే, ఓకే నీవేం చేసుకుంటావో, ఏం చదువుకున్నావో పక్కన పెడితే, ఒక దళితురాలు దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూస్తున్న బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా, అబద్ధమా, లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులివింద పూసకట కింద ఉన్న మచ్చ తెలియదట. ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడికి తెలియట్లే. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. అరే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలను అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే. భీమిలి నియోజకవర్గంలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న నాగోతి నాగమణి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఆమె తగరపు వలస మార్కెట్లో వ్యాపారస్తులను కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నాగమణి ప్రతి ఒక్కరిని కలిసి తన్ను తాను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెవరా వెంకటరమణ, నాగోతి కొండబాబు, నాగోతి ప్రసాద్, తమ్మిన సూరిబాబు, నాగోతి భాస్కర్ రావు, బైపల్లి నరేంద్ర కుమార్, బైపల్లి సతీష్ కుమార్, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాగోతి నాగమణి అని నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నానండి.
ఇందు నిమిత్తమై నేను నా సొంత గ్రామం అయిన తగరపువలస, ఇది నా సొంత గ్రామం అండి. నేను పుట్టి పెరిగిన ఈ పరిసర ప్రాంతాల్లోనే నా బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం అన్ని ఇక్కడే పూర్తి చేసుకుని, అంతేకాకుండా ఈ తగరపువలస పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఎంతో చిన్నప్పటి నుంచి ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ విధంగా నేను ముందుకొచ్చి మీడియా దగ్గర నించొని ఉన్నానంటే ఇదంతా మా తగరపువలస ప్రాంత ప్రజల యొక్క ఆదర అభిమానం అండి. వాళ్ళందరూ ఆదరాభిమానంతోనే, ఎందుకంటే నేను అమ్మమ్మూరు, నాన్నమ్మూరు అన్ని ఇక్కడే. నేను 2015 వరకు ఇక్కడే పుట్టి పెరిగి అన్ని చేశాను. ఆ జాబ్ నిమిత్తమే 2 years అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. మళ్ళీ 2017 నుంచి స్టిల్ ఇంతవరకు ఇక్కడే ఉండి మన గ్రామ ప్రజలతో పాటు ఇక్కడున్న సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని నేను కూడా ఒక సామాన్య మనిషిగా ఎంతో ఫేస్ చేస్తూ ఈ రోజు ఈ ఎలక్షన్ లో నిలబడాలనే ఒక కోరికతో ఒక నా జీవితంలో కూడా సంఘ సేవ మిగిలిన జీవితంలో చెయ్యాలనే ఆశతో ఈ ఊరు అంటే మన తగరపువలస పుట్టినూరు సందర్శించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు, వర్చువల్ విధానంలో 300 సెల్ టవర్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతిలో జరగనున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నమ్మి అప్పలరాజు యాదవ్. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.